హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు మా అన్నయ్య ఈవినింగ్ ఒక స్నాక్ చేశారనమాట. ఆ స్నాక్ ఏంటంటే మరమరాలతోటి చాట్ అనమాట. మరమరాల చాట్ మనం చిన్నప్పుడు తినే ఉంటాం. చాలా మందికి ఇది ఐడియా ఉంటుంది. మరమరాల చాట్ అనేది ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ టైంలో తింటుంటే మాకైతే మంచిగా అనిపించిద్ది. ఇలా మనం హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట చాట్ కంటే ఇది ఇంకా బావుంటుంది. ఎంతో సింపుల్‌గా అండి. మా అన్నయ్య ఇలా మరమరాలన్నీ ఒక బేషన్‌లో వేసేసి దాంట్లో ఉప్పు, కారం వేశారు. దాని తర్వాత దాంట్లోకి కావాల్సిన చాలా ఇంగ్రీడియెంట్స్ మన ఇష్టమైనవి వేసుకోవచ్చు. కాపోతే మన పిల్లలు ఏది తింటారా అని మనం దానికి తగ్గట్టుగా వేసుకుంటే బావుంటుంది. కొంచెం ఉప్పు, కారం, కొంచెం ఆయిలేశారు. మరమరాలని కొందరైతే ఫ్రై చేస్తారు. కొంచెం ఫ్రైలాగా చేసి దాంట్లో ఇవన్నీ వేస్తారు. కాకపోతే మేము ఇలా పచ్చివే ఏసాము. ఉప్పు, కారం ఏసి ఆనియన్ సన్నగా తరిగిన ఆనియన్ ఇందులో వేసుకున్నాము. దాంట్లో కొన్ని పుట్నాలు వేసాం. పుట్నాలు కూడా బావుంటాయి. హెల్త్‌కి కూడా మంచిది పుట్నాలు. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని ఏం లేదండి అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవడమే. నిమ్మకాయ గూడా పైన పెట్టారు అన్నయ్య. కాకపోతే నిమ్మకాయ మేము కలిపిన తర్వాత చాట్‌లో పిండుకున్నాము. చూపించడం కోసం అక్కడ పెట్టారు. టొమాటో గూడా వేసుకుంటారు. కాకపోతే టొమాటో పిల్లలు వద్దన్నారు. తినరు వాళ్ళు. అందుకోసమని మేము ఇలా చాట్‌ని ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నాము. ఉప్పు, కారం, పుట్నాలు, ఉల్లిపాయలు. ఉల్లిపాయలైతే ఆల్ టైమ్ ఫేవరెట్. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇలా చాట్‌లో గానీ, ఏ స్నాక్‌లో అయినా గానీ ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా చాలా బావుంటుంది. మంచిగా అన్నీ కలిసేలా అన్నయ్య ఇలా మంచిగా కలుపుతున్నారు. ఈవినింగ్ టైమ్ అండి. ఇలా మంచి వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టైమ్ ఇలా చేసుకొని ఆ టీవీ ముందు కూర్చొని తింటుంటే భలే ఉంటుంది సరదాగా మాట్లాడుకుంటూ. ఎంతో ఈజీగా అయిపోతుంది. సింపుల్ గదా! స్టవ్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనం స్టవ్ దగ్గర నిలబడి అన్నీ తయారు చేసుకొని అక్కడ నిలబడి చేయాల్సిన అవసరమే లేదు. ఇది మన హాల్లోనే కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బావుందో కలర్‌ఫుల్‌గా. కొంచెం స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటారు. ఆనియన్స్, కొత్తిమీర అవి గూడా వేస్తారు చాలామంది. కొత్తిమీర కూడా చల్లుకుంటారు పైన. బఠానీలు. కాకపోతే మేము ఇవి ఇలా సింపుల్‌గా చేసుకున్నాము. చూడండి ఎంత మంచిగా అరేంజ్ చేశారో. భలే ఉన్నాయి గదండీ! ఇలా మేము తినుకుంటూ హాయిగా ముచ్చట్లు పెట్టుకున్నాము. ఈవినింగ్ టైమ్‌లో ఇలా స్నాక్స్ తయారు చేసుకొని. ఎత్ ఎంత త్వరగా కూడా అయిపోయింది కదా! ఈ వర్షాకాలంలో ఇలా సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లో అందరికీ సరిపోయేలా ఇలాంటి చాట్స్ తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్‌లో కదండీ! చూడండి ఎంత బావున్నాయో. మాకైతే బాగా చాలా చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ వర్షాకాలంలో రైనీ సీజన్‌లో ఈవినింగ్ టైమ్‌లో. నాకైతే బాగా నచ్చాయి. అంతే అండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బై బై.